తీసుకోకుండానే ₹1 పెట్టుబడి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి ప్రభుత్వ ప్రైవేటు అన్ని ఆస్తులని ఎగ్జిక్యూటివ్ జాబితాలో పెడితే వాళ్ళందరూ అప్రోచ్ అవుతారు. మళ్ళీ ఒక దందా నడుస్తుంది, ఒక కోటరీ ఉంటుంది, డబ్బులు వసూలు చేస్తారు అనేటువంటిది. రాష్ట్రంలో ఉన్నటువంటి 90% సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వమే ఇచ్చింది. భూములు ప్రభుత్వమే గతంలో అలొకేషన్ ఇచ్చింది, ప్రభుత్వమే ఇల్లు కట్టించింది. సొంతంగా లేనట్టు సొంతంగా భూముల వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది. అవి కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వమే నీవు నివసించడానికి నీ కుటుంబానికి ఆర్థిస్తున్నామని ఇందిరమ్మ ఇల్లు కట్టేసి అవి కూడా ఇందులోకి వెళ్ళాయి. కేవలం వ్యవసాయ భూములు, ఇల్లు, ప్లాట్లు, కమర్షియల్ ఇవే కాకుండా ఇందిరమ్మ ఇళ్లతో సహా 90% సంబంధించి నిషేధిత జాబితాలోకి వెళ్ళిపోయినటువంటి బీఆర్ఎస్ అలిగేషన్ చేస్తా ఉంది. చూడాలి ఈ రోజు మరి ఎవరి అనుమతి లేకుండా నిషేధిత జాబితాలోకి వెళ్ళి మీ సమస్య సాల్వ్ కావడానికి టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నామని చెప్తారు. సమస్యను సృష్టించింది ప్రభుత్వము. యాక్చువల్గా ఎట్లయితే మొన్నటిదాకా నిషేధిత జాబితాలో లేకున్నటువంటి భూములను నిషేధిత జాబితాలో పెట్టిందో ప్రభుత్వం తీసేస్తే అయిపోతే సమస్య సాల్వ్ అవుతుంది. కానీ ఆ సమస్య సాల్వ్ ఏదో మేము చేయబోతున్నాం అని చెప్పుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పడము, మేము దీని మీద ఎంక్వైరీ చేస్తాం, కమిటీ చేస్తాం అని చెప్పడం అనేటువంటిది ఆశాస్పదంగా ఉంది అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా మొదటి వరకు ఎట్లా ఉందో యాస్టీజ్ గా అట్లా జరగాలి. కేవలం ప్రభుత్వ అసైన్డ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు వీటి వరకు ఉంటే పర్వాలేదు. కానీ ప్రైవేట్ సంబంధించినటువంటి భూములు ఎట్లా ఉంటాయి? 30 ఏళ్ల కింద కట్టుకున్న ఇల్లు, 30 ఏళ్ల కింద కొన్న భూమి, 30 ఏళ్ల కింద ఉన్నటువంటి ప్లాటు ఎట్లా నిషేధిత జాబితాలోకి వెళ్తారు? ఇప్పటికీ ఒక 5-6 మంది చేతులు మారిన తర్వాత, ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిన తర్వాత, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, ప్రభుత్వమే డాక్యుమెంటేషన్ ఇచ్చిన తర్వాత, పాస్బుక్లు, పహానీలు, తర్వాత డాక్యుమెంటేషన్, సేల్ డీడ్స్ అన్ని అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఈరోజు నిషేధిత జాబితా అంటే ఎట్లా అనేటువంటిది పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షల ఎకరాల మందికి సంబంధించినటువంటి భూములన్నీ నిషేధ జాబితాలోకి వెళ్ళిపోయినాయి. ఆస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి. అసలు మా భూమి ఉందా, ఈ విషయం తెలిసినప్పటి నుంచి మా భూమి కూడా నిషేధిత జాబితాలో ఉందా, మా ఇల్లు నిషేధిత జాబితాలో ఉందా, నా ప్లాట్ ఉందా అనేటువంటిది, వ్యవసాయ భూమి అనేటువంటిది ఎంక్వైరీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఒకటే లైన్ చెప్తా ఉన్నారు వాళ్ళు, ఇది మదర్ ఆఫ్ ఆల్ ద స్కామ్స్, అన్ని స్కామ్ల కంటే ఇదే పెద్ద స్కామ్ కాంగ్రెస్ తెరలేపింది తెలంగాణలో. ఇది ఒక పెద్ద ఎత్తున దోపిడీకి తెరలేపింది. ఒకటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్న నివాసం కూడా ఇదే 22A నిషేధిత జాబితాలోకి వెళ్ళింది అనేటువంటిది. ముఖ్యమంత్రి నివాసం కూడా 22Aలో ఉంది ఇప్పుడు బజర్స్ లేఅవుట్ కి సంబంధించి. సో ముఖ్యమంత్రి నివాసమే 22Aలో ఉంటే మిగతా సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటది? కేవలం వాళ్ళని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి కూడా ఆయన ఇల్లుని అందులో పెట్టించుకునే ప్రయత్నం చేశారనేటువంటి విమర్శలు కూడా బీఆర్ఎస్ నుంచి వస్తా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. దీన్ని ప్రాబ్లం సార్ట్ అవుట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అసలు ప్రాబ్లం క్రియేట్ చేస్తే ప్రభుత్వం మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్ అని, మళ్ళీ ఫిర్యాదులని, గవర్నమెంట్ అధికారులను సంప్రదించాలనేటువంటిది కరెక్ట్ కాదు. మొన్నటి వరకు ఎట్లా ఉందో అట్లా యథావిధిగా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలనేటువంటి డిమాండ్స్ వస్తా ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సింపుల్గా చెప్పాలంటే దెబ్బ కొట్టి మందు రాస్తాం అన్నట్టుంది గవర్నమెంట్ వ్యవహారం. అలాగే ఉంది. ప్రశాంతంగా ఉన్న వాళ్ళని లేపి లాగి కొట్టి, ఇదిగో నీకు దెబ్బ తగిలింది, నేను వచ్చి మందు రాస్తాను అని చెప్పి అడిగినట్టుంది. ప్రశాంతంగా ఉన్న ప్రజల్ని ఇప్పుడు 22A అనేది తీసుకొచ్చి ఇంత గందరగోళం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, సింపుల్గా వ్యూవర్స్ ప్రజలు గమనించండి. ఇప్పటికిప్పుడు మీ భూమి ఒకవేళ కనుక 22A కిందకి వస్తుంది అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిది వస్తుందో ఎవరిది రాదో అనేది తెలీదు. అందరూ వెళ్ళి ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకొని ఆ 22A కిందకి కనుక వస్తుంది అంటే ప్రభుత్వం ఈ అమ్మకాలను నిషేధించినటువంటి భూమి అదంతా కూడా వస్తుందని కనుక తెలిస్తే దాని క్రిందకి ఇప్పుడు నీకు ఏదైనా ఇమ్మీడియట్గా అవసరం అయితే ఒక లోన్కి వెళ్ళడానికి అవకాశం లేదు. నీ బిడ్డ పెళ్ళో ఇంకేదన్నా నీ కొడుకు చదువు కోసమో నువ్వు అమ్ముకుందామంటే నీకు అవకాశం లేదు. నీకేదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండి ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీలో హాస్పిటల్స్లో ఉండి డబ్బులు కావాల్సి వచ్చి ఆ ల్యాండ్ని ఎక్కడో తనఖా పెట్టాలంటేనో బ్యాంకులో, లేకపోతే ఇంకేదైనా ట్రాన్సాక్షన్ చేద్దామంటే నీకు అవకాశం లేదు. యూ కాంట్ డూ ఎనీథింగ్. నీదే భూమి. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి నువ్వు కష్టపడి రూపాయి కూడగట్టుకొని సంపాదించుకొని నువ్వు కొనుక్కున్న భూమే నీకు దేనికి ఉపయోగపడదు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రాన్సాక్షన్స్ ఏమీ జరగవు. ప్రభుత్వం ఇదిగో స్టాంప్ వేసే వరకు ఎవరిది బాధ్యత ఇక్కడ? ఎందుకని ఒక సామాన్యుడు ఎందుకు ఇంత సఫర్ అవ్వాలి? ఏం అవసరం వచ్చింది? ఇంత అర్జెంటుగా ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
ఆల్రెడీ హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి చాలా గందరగోళం అయిందిగా. సరే, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పక్కన పెడితే, వై డూ యూ నీడ్ టు కాజ్ కేయోస్ ఇన్ ద సొసైటీ? సమాజంలో ఇలాంటి గందరగోళానికి కారణం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రశాంతంగా ఎందుకు చేసుకోలేరు? డివైడ్ ఇట్ ప్రాంతం వైజ్గా, ఒక జిల్లానో లేదంటే ఒక మండలాల వైజ్గా. ఇదిగో ఒక్కొక్క మండలాన్ని తీసుకొని ఆ మండలంలో అధికారులు ప్రజల ఇళ్ళకెళ్ళి, ఒకవేళ మీకు ఇదిగో పలానా ఏరియాలో ఇక్కడ ఈ భూమి ఉంది, ఈ భూమి ప్రభుత్వానికి, లేదంటే ఈ భూమి అమ్మకాలు జరగకూడదు అని ఉంది, 22A క్రిందకు వస్తుందని మీరు అనుకుంటే, ఆ భూమి ఎవరి పేరు మీద ఉందో కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వెరిఫై చేసుకోవాలి, గవర్నమెంట్ వెరిఫై చేసుకోవాలి. సంబంధం లేని సామాన్యుడికి ఎందుకు ఇంత కంగారు? ఎందుకు కంగారు పడాలి? ఇప్పుడు సామాన్యుడు పరిగెత్తుకుంటూ కలెక్టర్ ఆఫీసులకి, రిజిస్టర్ ఆఫీసులకి ఎందుకు తిరగాలి? వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే దానికి ఏ ఉపయోగం లేకుండా ఆ భూమి ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకు ఇలాంటి బండేస్తున్నారు సామాన్యుడిని ఎత్తిన? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ గోయింగ్ ఈజీ. ఖచ్చితంగా సామాన్యుడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. అధికారం ఉంది కదా, ప్రభుత్వం కదా అని చెప్పేసి ఏదైనా చేస్తామంటే కుదరదు. టోల్ ఫ్రీ నంబర్, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ టోల్ ఫ్రీ నంబర్ అనేది నిజంగా ఉపయోగపడేదా అంటే కాదు, దెబ్బ కొట్టి మందు రాయడం లాంటిదే, సింపుల్గా చెప్పాలంటే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మంచిది, ప్రభుత్వానికి మంచిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. లేదంటే ఇది చాలా పెద్ద గందరగోళానికి దారి తీయబోతోంది. కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ ప్రజలు ఈ విషయం మీద ఏమనుకుంటున్నారు? వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వం భూముల్ని క్రమబద్ధీకరించుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడూ తప్పు కాదు. కాకపోతే దెర్ షుడ్ బి ఎ స్మూత్ ప్రాసెస్. అనవసరమైన గందరగోళానికి దారి తీయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలి అంటే, ఏదో ఓట్ల లెక్కింపుకో లేదంటే ఓట్లకు సంబంధించిన ఐడీస్ వెరిఫికేషన్ కోసం మేము సడన్గా ఒక 100 మంది అధికారులను ఒక ఊర్లోకి పంపించి, ఈ టైంలో మేము అధికారులు వచ్చే టైంకి మీరు ఇంట్లో ఉంటే మీకు అక్కడ మీరు స్థానికులు అన్నట్టు, కాకపోతే లేదు అంటే ఎలా అర్థం ఉంటుంది? వాళ్ళు ఎక్కడో పని మీద ఉండొచ్చు, ఇంకొక ఊర్లో ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఉండొచ్చు, ఇంకో దేశంలో ఉండొచ్చు. అధికారులు వచ్చే టైంకి మీరు ఇంట్లో ఉంటే మీరు స్థానికులు, కాదంటే కాదు అంటే ఆల్ ఆఫ్ సడన్గా. అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి. సో దిస్ ఈజ్ కాజింగ్ chaos in our society. This is not good at all. This is not at all good. సామాన్యుడు అనవసరంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాకూడదు. ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. మీ దగ్గర యంత్రాంగం ఉంది, అధికారులు ఉన్నారు. కావాలంటే మీరు కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఒక 1000 మందినో 2000 మందినో 10,000 మందినో హైర్ చేసుకోండి. మీరే ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు సర్వేలు చేసుకోండి. మీరు దీనికి సంబంధించి క్లారిటీ తీసుకోండి. సామాన్యులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో వ్యూవర్స్, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.